ఒక్కలు పంటనం చూపిస్తే పడతలు తక్కువ పడతాయి గాని దొరికే ఛాన్స్ సుతా తక్కువే ఉంటది. అదే ఓ ఇద్దరు ముగ్గురు కూడి డ్యూటీకి ఎక్కిండ్రనుకో ఎవరన్నా చూసిండ్రా అంటే ఈపులు సాఫ్ అవుతాయి. ఇక నలుగురు ఐదుగురు కలిసి షెడ్డీలు వేసుకొని ఊర్ల మీద పడ్డోళ్ళని సుతా చూసినాం. ఇక దొంగతనం చేసిన మాలు అదే ఊర్లో అమ్మితే దొరికిపోతామని ఏరే ఊర్లకు పోతుంటారు. అగో గసొంటి గ్యాంగే ఓటున్నది. కానీ వాళ్ళు ఏం ఎత్తుకొచ్చి అమ్ముతుండ్రనేదే అస్సలు ముచ్చట. పాయిరంగా పెంచుకుంటున్న మన్మరాలు దూరమైందని కండ్లల్లో నీళ్లు తీస్తున్నది నాయనమ్మ. కార్లకెళ్లి దిగేటోళ్ళంతా పిల్లలను దత్తత తెచ్చుకున్నోళ్ళు కాకుంటే అనాథాశ్రమాలకెళ్ళి కాదు ఓ ముఠా కడగొన్నారట. ఏరే రాష్ట్రాలకెళ్ళి తెచ్చి సూర్యాపేట జిల్లాల 28 మందికి అమ్మిండ్రు. ఆడవిళ్ళైతే ఒక రేటు, మగ పిల్లగాడైతే ఓ రేటు. లక్షలల్లనే నడిచింది బేరం. ఆ లోకల్ని ఈ లోకల్ మాట్లాడుకుంటా అంటే ఆయన పోలీసుల చెవుల పడి ఎంక్వైరీ చేస్తే గా గ్యాంగుల 18 మంది దొరికిండ్రట. ఎవలెవల కమ్మిన్రో వివరాలు తెలుసుకొని వాళ్ళ కాడికెళ్ళి 10 మంది పిల్లలను కొన్నోళ్లను స్టేషన్ కు పట్టుకొచ్చిండ్రు. పట్టుకుర్రు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిర్రో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళ పిల్లలు వాళ్ళకి మరి. కొడుక్కి 15 ఏండ్లైనా పిల్లలు పుట్టకుంటే ఏడ్నో అమ్ముతుండ్రని మతలబ్ తెలిస్తే ఆడబిడ్డని తీసుకొచ్చిందట. నా కొడుకు తాగుపోతాడు సార్, నా కొడుకు సంతానం నాకు దక్కుతాడు ఆలోచనతో చేసి కానీ డబ్బులు పెడితే నేరము ఇట్లాంటి నాకు తెలియదు సార్. ఇట్లా ఒక్కొక్కలది ఒక్కో బాధ. కన్నోళ్ళు ఎవలో తెలియదు గాని 3-4 ఏండ్ల సంధి ఇల్లే అమ్మా నాయనలు అయ్యిండ్రు. ఇంతల్నే గిట్ల అయ్యే వరకు మస్తు ఏడుస్తాన్రు. రూల్స్ తప్పి తెచ్చుకునుడు తప్పే గాని కన్నబంధం కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటది కదా నుల్లా. చూడాలే మరి పిల్లలను ఏం చేస్తారో వీళ్ళ బాధ ఎట్లా తీరుస్తారో.